தெய்வமே எல்லாம் நல்லபடியா நடக்கணும். అనగనగా ఒక రోజు, అనుకోకుండా ఒక రోజు. లిటరలీ ఇలాగే అనుకుని మన జర్నీని అయితే స్టార్ట్ చేశాను. బట్ కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. ఒక్క రోజులో మన జీవితంలో ఏం జరగాలో నిర్ణయించలేని మనం మంచి చెడు మానవత్వం అన్న మాటలు చేతలకి దూరంగా కేవలం మాటలకే పరిమితం చేస్తూ లేని 100 సంవత్సరాల జీవితానికి పేక మేడల్లాంటి ప్రణాళికలతో ముందుకు సాగిపోయే జీవితంలో కొన్ని అనుకోకుండా జరిగే సంఘటనలు కూడా మనసుకు ఆనందాన్ని, మనిషి ఆలోచింపజేసే విధానాన్ని మారుస్తాయంటే ఇదే కాబోలు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు బాలమురళి కృష్ణ. మాది నెల్లూరు. నెల్లూరుకి 25 కిలోమీటర్ల దూరంలో మైపాడు బీచ్ కే మన ప్రయాణం. ఇది అనుకోని ప్రయాణమే గాని ఈసారి కొంచెం కొత్తగా ఉంది. కంటికే కాదు మనసుకు ఆనందాన్ని కలిగించే పచ్చటి ప్రకృతిలో ప్రయాణం. గమ్యం చేరేలోపు నేనున్నానంటూ ప్రేమగా పలకరించే ఈ వాన నాకిది నచ్చింది. కేవలం 25 కిలోమీటర్ల దూరానికి 2 గంటల సమయం పడుతున్నా ఇది ఆలస్యం కాదు, ఆనందించాల్సిన విషయమే. లైఫ్ లో ఒక్కసారైనా నెల్లూరు మైపాడు రూట్ లో వర్షంలో బైక్ జర్నీ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మా నెల్లూరుకి ఉన్న ఏకైక కోనసీమ అందాలివి. ఎక్కడికి వెళుతున్నామో చెప్పాను గాని ఎప్పుడు వెళ్ళామో చెప్పలేదు అనుకుంటాగా. మరి కార్తీక పౌర్ణమి రోజున నా మనసుకు చేరువైన అందాలివి. మనిషిని పుట్టించింది మాత్రం దేవుడే కానీ ఆ దేవుడికే ప్రతిరూపాన్ని ఇచ్చింది మాత్రం మనిషి అని అర్థం పట్టేలా శివుని ప్రతిమల రూపాలు. మనిషి కష్టానికి బాధకి మరో మనిషే కారణమని తెలియక కష్ట నష్టాలకు కారణం ఆ భగవంతుడే అని ఆ భగవంతుడి మీదే భారం వేసి భక్తి శ్రద్ధలతో చేసే పూజలు ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనమే గుర్తొస్తుంది. కాలంతో పాటు వయస్సు పెరుగుతున్నా కాలానుగుణంగా అన్నీ మారిపోతున్నా ఎప్పటికీ మర్చిపోలేనివి మన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కటే. ఇసుకతో శివలింగాలు తయారు చేయడం, సముద్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించడం, తెచ్చిన ప్రసాదాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడం ఇవన్నీ చూస్తుంటే చిన్నతనమే గుర్తొస్తుంది. ఇక్కడ ఉండే ప్రతి మనిషి వెనకాల ఒక కథ ఉంటుంది. ప్రతి పూజ వెనకాల కూడా ఒక కథ ఉంటుంది. అలాంటి కథలను తెలుసుకోవడానికి ఒక చిన్న పలకరింపు చాలుగా. అక్క మీ పేరేం పేరు అక్క? నా పేరు లక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానానికి వస్తారా మీరు? ఇప్పుడు మీరు చేసేది ఏంటక్క ఇప్పుడు ఇక్కడ? శివుడి రూపం అని చెప్పి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈ టైంలో వచ్చి సముద్ర స్నానం చేసి ఇక్కడ దీపాలు పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి ఉపవాసం చెల్లించినట్టు అప్పుడు భోజనం చేస్తాం. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ కొంతమంది వచ్చి సముద్ర స్నానం చేసేసి కంప్లీట్ చేసుకుంటా పోతారు. అది కూడా ప్రొసీజరేనా? అంటే ఎవరిష్టం వాళ్ళది. అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కాబట్టి ఈ టైంలో వచ్చి చెల్లించుకొని ఇంటికి వెళ్తాం. ఓకే, ఎందుకు మీరు శివుడిని ఏం కోరుకున్నారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏం కోరుకున్నారు దేవుణ్ణి? ఏం కోరుకుంటే కోరుకోకూడదు. భగవంతుడే నువ్వే ఉన్నావు నాయన అంటే ఆయన ఏదో ఫలం ఇస్తాడు కానీ మనం కోరేసుకుంటే దీనికి ఎంత ఆశ ఉందో అనుకుంటాడు. ఓకే, నేను మాత్రం ఏం కోరుకోను. ఆయనే మనకి ఇస్తాడు. మనకి మన గుండెల్లో లేవని ఆశ ఉందనుకో ఆయనే కోరి తీరుస్తాడు. ఓకే, ఇదేంటండి ఇట్లా కట్టారు? ఇదేంది అసలు? ఇది శివుడి గుడి. గుడిలో దీపం ఆయన ఉంటాడు కదా గుడిలోను, ఆయన దీపం. ఓకే, అంటే ప్రతి కార్తీక మాసం పౌర్ణమి రోజు ఇలా పెడతారు అన్నట్టు? పెడతాం. అంటే ప్రతి మంత్ లో కూడా ఇలా పెట్టరు, ఓన్లీ కార్తీక మాసంలో ఆ నెలల్లో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. పౌర్ణమి రోజు కదా అని మనం వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ప్రతి సంవత్సరము కార్తీక మాసం నందు ఒకరోజు కార్తీక పౌర్ణమి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు కలిసిన నెయ్యితో ఆ దీపారాధన చేస్తే మనం దీపారాధన చేసేటప్పుడు కూడా ఓం దామోదరాయ నమః, ఓం త్రయంబకాయ నమః అని అనుకుంటే ఆ దీపారాధన కూడా ముఖ్యంగా మనము కొవ్వొత్తితో కాకుండా అగ్గిపుల్లతో కాకుండా ఈ అగరబత్తులతో కానీ ఆ దీపారాధన చేస్తే అది మనం దేవుడికి ప్రతిరోజు చేయకపోయినా 365 రోజులు చేయడం వల్ల దానికి ఆ దీపానికి అంత ముఖ్యంగా దేవుడికి మనము డైరెక్ట్గా సమర్పించినట్లు అవుతుంది. అందువల్ల ఈరోజు మేము ఈ కార్తీక
కార్తీక పౌర్ణమికి ఇక్కడికి ఇచ్చేస్తాం. కార్తీక పౌర్ణమి విశేషం అనేది ఏంటంటే కోటి దీపాలని, ముఖ్యంగా పిండి దీపాలు, అలాగే ఏ దీపమైనా పెట్టుకోవచ్చు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి మేము కోరుకున్న కోరికలు తీర్చాలని మేము ఒక దీపం రూపంలో పెట్టుకొని స్వామివారిని వేడుకోవడం జరిగిందండి. అలాగే మాతో పాటు ఉన్నటువంటి భక్తులందరూ కోరికలు మన్నించి అందరి కోరికలు తీర్చాలని స్వామివారిని కోరుకున్నాం. మరి మనం మైపాడు బీచ్లో అయితే కార్తీక దీపోత్సవాన్ని అయితే చూసాం కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే గణేష్ ఘాట్లో అయితే కార్తీక దీపోత్సవాన్ని అయితే చూడడానికి అయితే వచ్చాము. మేము ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే అయింది, బట్ కానీ విజువల్స్ ఎంత మంచిగా వస్తాయనేది అర్థం కావట్లేదు. ఒక 1 అవర్ ముందు వచ్చినట్లయితే విజువల్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే ఉండుండే. ఇంక చెప్పాలంటే చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేద్దాము. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున నెల్లూరులోని గణేష్ ఘాటు వద్ద జరిగే మహాదీపోత్సవాన్ని చూడాలి అంటే 2 కళ్ళు చాలవుగా. మరి మిరిమెట్లు గొలిపే కార్తీక దీపోత్సవంలో పదాలే పరిధి దాటి మాటలు కరువైన వేళ చూపించడం తప్ప చెప్పడానికి ఇంకేమైనా ఉంటుందా? ఇంకేంటైతే మందల కార్తీక దీపోత్సవాన్ని మన నెల్లూరులో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు ఇంకొంతమందికి తెలిసే విధంగా ట్రై చేస్తాయి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ బాలమురళీకృష్ణ, సైనింగ్ ఆఫ్.